హైదరాబాద్లో మహిళను వేధించిన కేసులో మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 354D సెక్షన్ కింద కేసు పెట్టారు. అంతకుముందు విచారణకు హాజరు కావాలంటూ సుశీల్కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఉదయం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణానికి వెళ్లి 41A CRPC కింద నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు కేసు విచారణ కోసం సుశీల్ బంజారాహిల్స్ ఠాణాకు హాజరయ్యే అవకాశం ఉంది. 4 o'clock టైంలో ఒక రోడ్ నెంబర్ 13లో లొల్లి అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్లీ మాకున్న బీసీ వాళ్ళు పోయినారు. పోతే ఆడ ఒక వ్యక్తిని కొట్టినారు. 10 మంది కలిసి ఇమీడియట్లీ వాడిని హాస్పిటల్ పంపడం జరిగింది. పంపిన తర్వాత ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఏంటంటే ఒక కారులో 2 వ్యక్తులు నేను నడుచుకుంటూ పోతుంటే నా మీద నన్ను చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేసినారని కంప్లైంట్ ఇచ్చింది. ఫస్ట్ ఆ కంప్లైంట్ ప్రకారం ఇమీడియట్లీ FIR చేసినాము. తర్వాత మళ్ళీ డీటెయిల్ వాళ్ళ భర్త కూడా వెనక నుంచి నడుచుకుంటూ వస్తున్నారని ఐ విట్నెస్ అందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ రికార్డులో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నాడో వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో 354 యాడ్ చేసినాము. తర్వాత రావెళ్ళ మన సుశీల్ పేరు కూడా వచ్చింది. ఆయన పేరు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశాము. 354 ఇంక్లూడ్ చేసినాము. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం పోలీసు ట్రై చేస్తుంది. ఆ కార్లో ఉన్నాడు అసలు చూసాడు ఉన్నట్టు చెప్తున్నారు విట్నెస్లు. ఆ విట్నెస్ ప్రకారం ఉన్నాడు.